జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 420 రోజులు పూర్తయితా ఉన్నది. 420 రోజులు పూర్తయింది కానీ వాళ్ళు ఇచ్చిన 420 హామీలకు మాత్రం ఇప్పటి వరకు అతి గతి లేదు. ఏమన్నా అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం, లేదంటే రైతు భరోసా ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మహిళలకు నెలకు 2000 రూపాయలని మాట్లాడారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతు బంధు 10,000 రూపాయలు కాదు, మేము రాగానే 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా అతి గతి లేదు. ఆ ఇచ్చిన 10,000 రూపాయలు కూడా 2 కిస్తీలు ఎగ్గొట్టిరు. ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. డిగ్రీ పూర్తయిన అందరికీ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా అనేక రకమైనటి హామీలను, మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. మీరు ఇచ్చిన 420 హామీలకు 420 రోజులైంది, ఇప్పటికీ నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్తావు. నిన్నటికి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటావు. అసలు అమెజాన్ కొరియర్కు తేడా తెలియదు. నువ్వు ముఖ్యమంత్రి అని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మేము తెలంగాణ ప్రజలుగా సిగ్గుపడతా ఉన్నాం. ఇప్పటికైనా సోయి ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు హామీలు ఏమైనాయి, నువ్వేం చేస్తున్నావు అనేది గుర్తించు. నీ మంత్రివర్గం ఒకటి చెప్తుంది, నువ్వు ఒకటి చెప్తావు. బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు, తుమ్మల నాగేశ్వరరావు ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తావు. ఒకళ్ళేమో 50% రుణమాఫీ పూర్తయిందంటారు, ఒకళ్ళేమో 70% అయిందంటారు, నువ్వేమో 100% అయిందని నువ్వు మాట్లాడతావు. ఇప్పటి వరకు ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు. ఇవాళ జనవరి 30 గాంధీజీ గారు నిర్యాణమైనటువంటి తేదీ. ఈరోజు ప్రజాస్వామ్యానికి కూడా కూలి అయినట్టు మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలకు ఈరోజుకు నీ ప్రభుత్వానికి వచ్చిన 420 రోజులకు సరిపోయింది. ఇక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు కొనసాగే హక్కు లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 420 రోజులు అయినప్పటికీ ఈ 420 రోజుల్లో గురుకులాల్లో 10ల సంఖ్యలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోయినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న గురుకుల బాట కార్యక్రమం తీసుకుంటే గురుకులాల్లో ఉన్నటువంటి చాలా దారుణమైన పరిస్థితులను మేము కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి. దాన్ని పూర్తి నివేదిక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సమర్పించడం జరిగింది. ఈ 420 హామీల్లో 50కి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఒక్క గురుకులంలోనే పాము కాటుకు 6 మంది విద్యార్థులు బలైపోయారు. అదేవిధంగా నిన్నటికి నిన్న ఫుడ్ పాయిజన్ 20 మంది విద్యార్థులు ఇప్పటికీ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా ఈ 420 రోజున మేము విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసి 420 రోజులైంది. 420 గాడు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినప్పటికీ 420 రోజులైన సందర్భంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు మీరు ఏ ఒక్క హామీ అయినా కంప్లీట్గా పూర్తి చేసినట్టు చెప్పినట్టయితే మీకు బానిసత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే నీ మంత్రివర్గంతో కూర్చొని మాట్లాడి ఏ ఒక్క హామీ కంప్లీట్ అయిందో తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏ ఒక్కదానికి కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి, అవగాహన లేని మంత్రులను తీసుకొని ఈరోజు 6 మంత్రివర్గం పోస్టు ఖాళీ పెట్టి నువ్వు వెళ్తూ ఈరోజు ప్రజలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, మభ్యపెట్టే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. తప్పకుండా నీ దమ్ముంటే స్థానిక ఎలక్షన్లకు ఎందుకు పోతలేవని మేము అడుగుతాం. ఈరోజు రైతు బంధు ఇస్తా అని చెప్పి మొన్న మండలానికి ఒక ఊరు ఎన్నుకున్నావు, కొన్ని రైతులున్న ఊరు ఎన్నుకున్నావు, ఇచ్చినావు. ఇవాళ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఈ విధంగా నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే సంవత్సరంన్నర వరకు అన్ని రకాల ఎన్నికలు కొనసాగుతూ ఉంటాయి. నువ్వు అప్పుడు ఏమి ఇయ్యలేవని తెలిసి ప్రజలకు తెలుసు. ఈరోజు స్థానిక ఎలక్షన్లు పెట్టినట్టయితే తప్పకుండా కర్ర కాల్చి వాత పెట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఏమైనా అంటే దొంగ కేసులు పెడుతూ, అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ ఇలా చేస్తూ ఉన్నావు. నీ పక్కకున్న అధికారులే ఆనాడు తప్పులు చేసిన వాళ్ళు కాదా? నీ పక్కకున్న వాళ్ళు నాయకులు తప్పులు చేసిన వాళ్ళు కాదా? వాళ్ళని పక్కన కూర్చుని బీఆర్ఎస్ కార్యకర్తల మీద, విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడితే ఎవరు భయపడేది లేదు. తప్పకుండా తరిమి కొట్టే టైం వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.